ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఈ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడినూ నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సెలవును ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే లూకా సువార్త 14:26-27 వచనాలు, ఎవడైనా నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లులను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనాను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. యోహాను సువార్త 12:25-26 వచనాలు, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతన్ని గణపరచును. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారి ఉందరు కానీ ఆత్మతో శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుతారు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వచనం, అందుకు యేసు నువ్వు పరిపూర్ణ ఓటుకు కోరినడలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పిన. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, ఇందుకు మీరు పిలువబడతారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడగజోడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరికి ఉంచిపోయాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అయిన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభు మా సులువును ఎత్తుకు నిన్ను వెంబడించి నిన్ను మహిమపరచు కనపరచడం శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు బలపరచు స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.